Sorry for the disturbance. Okay, మనం వర్షిప్ చేసుకుందాం, యేసుని స్తుతిద్దాం. సో లెట్స్ వర్షిప్ హిమ్. దేవుడు ఇంతకాలం మనతో కాపాడమని దేవుడు మన రెక్కనీళ్ళు ఆయన రెక్కనీళ్ళు ఉంచినందుకు దేవుడు స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆమేన్. ఇంతకాలం పాండమిక్లో ఎంతోమంది చూస్తున్నాం మనం, ఎంతోమంది గతించిపోయారు. దే పాస్డ్ అవే. రిచ్ పీపుల్, వెల్దీ పీపుల్, హెల్దీ పీపుల్, ఇంకా ధనవంతులు, ఇంకా చాలామంది దే పాస్డ్ అవే. కానీ దేవుడు ఎందుకు తెలుసా మనకి భాగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించడానికి. కాబట్టి దేవుని స్తుతిద్దాం, ఈ రోజు నుంచి దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తుతించి ఆరాధిద్దాం. టుడే ఈజ్ ద డే దట్ ద లార్డ్ హస్ గివెన్ us. We have to be glad in it and worship him with all of our hearts. థ్యాంక్ యూ జీసస్. మా కళ్ళు మూసుకుని దేవుని స్తుతిద్దామా 10 నిమిషాలు. యేసయ్యా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా స్తుతులు, స్తోత్రాలు. యేసుని స్తుతిద్దామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సే థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. దేవుని స్తుతిద్దామా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Oh, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, thank you, Jesus. Lord, we give thanks with a grateful heart. Lord, we come to your courts with a grateful heart, with a song of praise, with an outstretched arm, Lord. Lord, we give thanks to you, Lord. Lord, we give thanks. Lord, we give thanks. Lord, what can they give, Lord? Lord, what can we offer you, Lord, for your grace, for your mercy, oh, for your amazing love and unending love, Lord. Lord, amazing grace. Your grace is amazing, Lord.
Lord, even though I'm nothing, you have made me something, Lord. Lord, what can I give you, Lord? తండ్రి యేసయ్య ఏమివ్వగలం తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, ఈరోజు ఆరాధనకు దిగి వచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి ఎవరైతే బాధల్లో ఉన్నారో తండ్రి, యేసు నామములో బాధలు తొలగిపోవును గాక, యేసు నామములో తండ్రి స్వస్థత కలుగును గాక, యేసు నామములో తండ్రి మీ చెయ్యి చాపండి తండ్రి. లార్డ్, ఓపెన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. తండ్రి యేసు ఆకాశ గుప్పులు నిప్పండి తండ్రి. పట్ట జానతో విస్తారంగా దయచే ప్రభా తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. లైవ్లో చూస్తున్న వాళ్ళందరినీ దీవించండి తండ్రి. ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేయండి తండ్రి. యేసయ్య వాళ్ళని అద్భుతంగా దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఈ ఆరాధనలోకి దిగి వచ్చినందుకు వందనాలు తండ్రి. వాక్యంలో ఉండండి తండ్రి. కావాల్సిన వాక్యాన్ని దయచేయమని యేసయ్య లైవ్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఎంతోమంది ప్రార్థనకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Jesus. So, ఎలా ఉన్నారు అందరూ? I hope everybody is doing well and doing fine. So, ఈరోజు దేవుడు ఆయన చేయి చాపాడు మీకోసం. Amen. I can feel the presence of the Lord. So, మనం let's go to message. Let's open Exodus 9:3. నిర్గమకాండము 9:3 ఓపెన్ చేసుకొని చదువుతాం. ఇక్కడ దేవుడు చూద్దాం 9:3లో, Behold, the hand of the Lord will fall with a very severe plague you with your livestock and etc. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే the hand of the Lord will fall on, అంటే దేవుడు చెయ్యి అంట ఐగుప్తుల మీద దేవుడు చెయ్య ఉంచుతున్నాడంట. ఎందుకు ఇక్కడ చేయి ఉంచుతున్నాడంటే, when the Lord said to Moses, go to Pharaoh and say to them, దేవుడు ఐగుప్తులకి దేవుడు శిక్ష పంపించాడు. ఐగుప్తులకి మనకు తెలిసిందే, ఐగుప్తులకి ప్లగ్యూస్ పంపించాడు దేవుడు, కష్టాలు పంపించినప్పుడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళందరూ కష్టాలతో ఉంటారు కానీ మీకు మాత్రం నేను చెయ్యి చాపి మిమ్మల్ని ఏం చేస్తానంట, మిమ్మల్ని నేను దాచుతాను. కానీ దేవుడు అంటే ఐగుప్తుల్ని ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఐగుప్తుల్ని ఇజ్రాయెల్ హింసించినందుకు ఐగుప్తులకి జడ్జి చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. మీన్ ఇక్కడ దేవుడు అంట మన మీద ఆయన కనికరం ఉంటుంది, కానీ వీకెడ్ వేస్లో వెళ్ళిన వాళ్ళు అంటే వీకెడ్ పర్సన్స్కి, వీకెడ్ పీపుల్కి దేవుడు ఏం చేస్తున్నాడంటే జడ్జ్మెంట్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఈజిప్టియన్స్కి దేవుడు ఏం చేస్తున్నాడంటే జడ్జ్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఈరోజు టాపిక్ ఏంటంటే ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. హ్యాండ్, యేసయ్య చేతిలో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్స్. యేసయ్య చేతులు ఎలా ఉంటాయి, యేసయ్య చేతులు ఎలా పనిచేస్తాయి అన్నట్టు గురించి చూద్దాం. ఇక్కడ మనం చూస్తుంటే యేసయ్య చేతుల్లోనంటే జడ్జిమెంట్ ఉంది. యేసయ్య అతని చేతులు చాపి ఆయనలో నీతిమంతులుగా జీవిస్తున్న వాళ్ళ చుట్టూ ఆయన చేయి చాపి దేవుడు కాచి కాపాడుతున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈజిప్టియన్స్కి అతని చెయ్య చాపి వాళ్ళని దేవుడు డిస్ట్రాయ్ చేస్తున్నాడు అనమాట. ప్లేగ్యూస్ పంపించి వాళ్ళని డిస్ట్రాయ్ చేసి వాళ్ళని జడ్జ్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క వేస్ బట్టి వాళ్ళని జడ్జ్ చేస్తున్నాడు దేవుడు. సో ఫస్ట్ ఏంటంటే జడ్జ్, ద లార్డ్ ఈజ్ అ జడ్జ్. యేసయ్య చేతులు జడ్జ్ చేస్తాయి. ద నెక్స్ట్ చూద్దాం, John 10:29 చూద్దాం. యోహాను రాసిన పత్రిక 10:29 says, God is saying, my Father who has given them to me is greater than all, and no one is able to snatch them out of my Father's hand. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనమంట యేసయ్య చేతుల్లో ఉన్నామంట. ఎవరి చేతుల్లో ఉన్నామండి? యేసయ్య చేతుల్లో ఉన్నామంట. యేసయ్య మనల్ని దేవుడు ఆయన చేతుల్లో పెట్టుకుని he covered us with his hands. కానీ అంట సాతాను లేకపోతే కొన్ని ఉంటారు చూడండి, వీకెడ్ ప్లాన్స్ వేసి మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే అతని చేతుల నుంచి అంట ఎవరు తీయలేరంటండి. అవునండి, ఐ మీన్
మనం యేసయ్య చేతుల్లో ఉన్నామండి. సాతాను కానీ డెవిల్ ఎవరన్నా అతని చేతుల నుంచి మనల్ని ఎవ్వరు తీయలేరు, లాగలేరు కూడా. మనం ఆయన చేతిలోకి వెళ్ళాలి ఈరోజు. యేసయ్య చేతుల్లోకి వెళ్దాం. మనం యేసయ్య చేతుల నుంచి వెళ్తేనంట సాతాను కానీ ఈవిల్ డూవర్స్ కానీ ఎవ్వరు అతని చేతుల నుంచి స్నాచ్ చేయలేరంట, మనల్ని తీసుకెళ్ళిపోలేరంట. అతను ఏంటంటే ప్రొటెక్టివ్ హ్యాండ్ అనమాట, సెక్యూరిటీ. అతను మనల్ని కాపాడతాడనమాట. ఈ కరోనాలో దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఒక్కడు కూడా నశించిపోలేదండి. నేను చూశాను, చాలామందిని చూశాను. యేసయ్య చేతులు, యేసయ్యకి నమ్మకంగా సేవ చేసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నశించిపోలేదు. అందరు దేవుడి చేతుల్లో ఉన్నారండి. సో చూద్దాం. ఇంకో దేవుడి హ్యాండ్స్లో మెయిన్ హ్యాండ్ చూద్దాం. ఎక్సోడస్ 3:20లో ఇంకేముంటాయి, ఇంకేం రకం యేసయ్య చెయ్యి ఎలాంటిది చూద్దాం. 30 it's 3 ఎక్సోడస్ చాప్టర్ 3 నిర్గమకాండము 3వ అధ్యాయం 20 చూద్దాం. ఇక్కడ దేవుడు ఎలాంటి చెయ్య యేసయ్య. నిర్గమకాండము 3:20 చూద్దాం. గాడ్ ఈజ్ ఎలాంటి చెయ్యి అంటే యేసయ్యది. So I will stretch out my hand and strike Egypt and all the wonders that I will do in it. After he will let you go. దేవుడు అంట ఏం చేస్తాడంట, అతని చెయ్యి చాపంట ఏం చేస్తాడంట, ఐగుప్తుల్ని అంట స్ట్రైక్ చేసేస్తాడంట, డిస్ట్రాయ్ చేస్తాడంట. కానీ ఇంకా అద్భుత కార్యాలు జరిగిస్తాడంట, వండర్స్ జరిగిస్తాడంట. అది చేయండి, మిరాకల్స్ చేసే చెయ్య. His hand is filled with wonder. He will do wonders with his hand. Amen. ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ నో, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు దేవుడు అతను చాపబోతున్నాడు. Amen. God is going to stretch out his hand for you. Amen. Today God is going to do wonders. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఐగుప్తుల్ని డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళని డిస్ట్రాయ్ చేసేసి నిన్ను పంపించేస్తానంటే, సాతాను ఇప్పుడు ఈ మధ్యన నాకు తెలియదు కానీ చాలామంది సాతాను బంధకాలతో ఉన్నారు. ఈరోజు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, అతని చెయ్యి చాపి సాతాను ఒక పనులన్నీ చేసేసి కార్యం జరిగించిపోతున్నాడు. ఈరోజు సాతాను బంధుకుల్లో ఎవరైతే పీడించబడుతున్నారో యేసు నామములో రిసీవ్ యువర్ హీలింగ్. ఆమేన్. సో అతను చేయాలంటేదంట మిరాకిల్స్ చేసే చెయ్య, వండర్స్ చేసే చెయ్య, ఇంకా ఎలాంటిది చెయ్య యేసయ్య చెయ్య చూద్దాం. Psalms 31 చూద్దాం. జీసస్. Psalms 31 verse 15 చూద్దాం. My times are in your hand, rescues me from the hand of my enemies and from my persecutors. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, దావీదు ఏం చెప్తున్నాడంటే, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే మన జీవితం, మన ఏజ్ కానీ మన లైఫ్ స్పాన్ కానీ ఎవరి చేతిలో ఉన్నాయండి? యేసయ్య చేతిలో ఉందంట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మై టైమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, రెస్క్యూస్ ఫ్రమ్ మై ఎనిమీస్. అవునండి, మన టైం, మన ఒక లైఫ్ స్పాన్ కానీ అన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. మనం ఎప్పుడు ఈ భూమి విడిచిపెట్టి అల్లాలో, భూమి మీద ఉండాలో దేవుడికి తెలుసు. చాలామంది నాకు తెలిసి ఎక్కువ కాలం జీవించాలి, నేను ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం నేను ఈ దేశాన్ని చూడాలి అన్న వాళ్ళు ఎవ్వరూ లైఫ్ స్పాన్ మీద, అంటే ఏజ్ మీద, టైం మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బతికలేరు. తెలుసా మీకు? లైక్ మైకల్ జాక్సన్, అతను ఎక్కువ కాలం బ్రతకాలని చుట్టూ డాక్టర్స్ పెట్టుకునేవాడంట. ఏదైనా జరిగితే డాక్టర్స్ ఉన్నారు, ఏ ప్రాబ్లం రాకుండా. కానీ ఏంటంటే చాలా చిన్న వయసులో వెళ్ళిపోయాడండి, 50 years ఆ టైంలో వెళ్ళిపోయాడంట. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, మై టైమ్ ఈజ్ యువర్ హ్యాండ్. నా సమయం కానీ నా లైఫ్ టైం నీ చేతిలో ఉన్నాయి. ఈ చేతులు ఎలాంటివండి? మళ్ళీ పట్టుకుని మన టైం యేసయ్య చేతుల్లో ఉంటుంది. ఈ కరోనా వచ్చినా భయపడుకో, యేసయ్య నేను తీసుకోవాలనుకుంటే యేసయ్య చేతిలో ఉంది, నేను ఉంచాలనుకున్న యేసయ్య చేతిలో ఉంది. ఆమేన్.
నువ్వు భయపడక్కర్లేదు. దేవుడు నీకు ఎంతకాలం, ఈరోజు దేవుడు నేను ఎక్కువ తీసుకెళ్ళిపోవడం అనుకోడు. దేవుడు నీకు ఇంకా పని ఉంది భూమి మీద. ఇంకా దేవుడు పని చెయ్యాలి, నువ్వు ఇంకా భూమి మీద ఉండాలి. నువ్వు నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఆరోగ్యం లేదా కృంగిపోయావా, లేకపోతే మైండ్ మొత్తం నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయావా, హోప్ లేదా, ఈరోజు దేవుడికి హోప్ ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడి దగ్గర ప్రేమ ఉందమ్మా, దేవుడి దగ్గర ప్రేమ ఉంది. బ్రదర్ సిస్టర్స్, ఏసై చేతిలో నువ్వు ఉన్నావు, ఏసై చేతుల్లో ఉన్నావు. ఏసై నిన్నెవరు టచ్ చేయలేరు. ఇందాక చదివాను కదా, ఏ ఒక ఈవిల్ డూవర్స్ కానీ, సేటన్ కానీ, ఎనిమీస్ కానీ అతని చేతుల నుంచి స్నాప్ చేయలేరు కదా. ఏసై చేతుల్లో ఉన్నాం మనం, ఆయన చేతిలో ఏదో మనం చెక్కుకున్నాడంట. ఇంకా రకం ఏసై ఎలాంటి చేయాలి చూద్దాం. Psalms 145, Psalms 145 అందరూ ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. Psalms 145 verse 16లో దావీదు ఏం చెప్తున్నాడంటే, యూ ఓపెన్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ సాటిస్ఫై ది డిజైర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ థింగ్. అంటే దేవుడంట అతను చెయ్యి ఓపెన్ చేసంట భూమి మీద ఉన్న ప్రతి డిజైర్, అంటే ప్రతి లివింగ్ థింగ్ డిజైర్ దేవుడంట తీరుస్తాడంట. అంటే లివింగ్ థింగ్ అంటే మనం కూడా ఉన్నాం. అందరూ అంటే ఆకాశ పక్షులకి వాళ్ళు కష్టపడరు కదా. ఆకాశ పక్షులు కష్టపడవు, పనులు చేయవు, డబ్బులు సంపాదించవు, ఏ జాబ్కి వెళ్ళవు. కానీ దేవుడు ఆకాశ పక్షులకి ఎలా ఫుడ్ చేస్తున్నాడు? ఎందుకంటే దేవుడిపై ఆధారపడ్డాయి వాళ్ళు, ఏసయ్య మీద ఆధారం చేసుకున్నాయి, ఏసయ్య హోప్ చేసుకున్నాయి. కాబట్టి దేవుడు ప్రతి డిజైర్ని అతని చేతిలో ఉన్నాయంట. అతని చేతిలో ఉన్నాయి. మనకి భూమి మీద ఏం సాటిస్ఫై చేయలేము మనం కదా. మన భూమి మీద మనల్ని సాటిస్ఫై చేస్తే ఏ థింగ్ లేదండి. ఏసే తప్ప మనల్ని ఎవరు సాటిస్ఫై చేయలేరు ఈ భూమి మీద. ఏసయ్య మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. నీ కోరికలు నెరవేరలేదా, నువ్వేదన్నా అనుకున్నావేమన్నా నెరవేరలేదా, బాధపడుతూ దేవుడికి నీకు ఇంకా పెద్ద ప్లాన్ ఉంది. ఏసయ్యకి నీ మీద పెద్ద ప్లాన్ ఉంది. నువ్వు చిన్న చిన్న కోరికలు కోరుకుంటావు, కానీ ఏసయ్య నీ మీద పెద్ద కోరికలు కోరుకుంటాడు, పెద్దవి ఇవ్వాలనుకుంటాడు. కానీ నువ్వు చిన్న విషయాలు నువ్వు కక్కుర్తి పడకుండా, చిన్న విషయాలు కక్కుర్తి పడిపోతూ ఉంటావు. నువ్వు అలా చేయకు. ఏసయ్య నీకు మీద పెద్ద ప్లాన్ ఉంది. God has a big plan. God's not done with you today. ఏసయ్య నీ మీద పని పూర్తి చేయలేదు. ఏసయ్య ఇంకా ప్లాన్ ఉంది ఏసయ్య. కానీ నువ్వు చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఇంకా ఏసయ్య ప్రతి లివింగ్ డిజైర్ అంట, మనకు ఒక డిజైర్ ఉండాలి. దేనిదంటే ఏసయ్య ఇది ఇవ్వదండి, ఒక డిజైర్ మనసు పూర్తిగా నేను ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఏసయ్య మహిమ కొరకు ఏది మనం ఆలోచించినా, ఏది మనం అనుకున్నా దేవుడు చేస్తాడు. ఏసయ్య సాటిస్ఫై చేస్తాడు మన డిజైర్ని. తర్వాత మన ఓన్ అండర్స్టాండింగ్స్లో నడకూడదు, మన స్వార్థంతో నడకూడదు. ఏసయ్య చెప్పింది చేయాలి. దేవుడు మహిమ కొరకు అడగాలి. మన స్వార్థం కోసం డబ్బు ఆశ కలిగి మనం అడగకూడదు. మనం ఏసయ్య మహిమ కొరకు ఏది అడిగినా ఇస్తాడు దేవుడు. సో ఇంకా దేవుడు ఎలాంటి చేతులు ఉంటాయి ఏసయ్యకి, దేవుడు ఏసయ్య ఎలాంటివి చూద్దాం. 139 Psalms 139 verse 10లో చూద్దాం. ఈవెన్ దేర్ ఇస్ యువర్ హ్యాండ్ షల్ లీడ్ మీ అండ్ యువర్ రైట్ హ్యాండ్ షల్ హోల్డ్ మీ. ఏసయ్య చేతులు నిన్ను నడిపిస్తాయంట. కుడి చేతితో నిన్ను పట్టుకుంటాడంట, అతని చేతులు నిన్ను నడిపిస్తాయంట. మనం చూస్తాం, మనకి తెలియదు. కానీ కొన్నిసార్లు ఏసయ్య నమ్మకపోతే, ఏసయ్య దేవుని పట్టించుకోకపోతే మనం ఓన్ అండర్స్టాండింగ్లో నడుచుకుని వెళ్ళిపోతాం. లాస్ట్కి వచ్చాక అయ్యో దేవుడు మాట ఎందుకు వినలేదు, దేవుడిని అడగలేదే నేను అని అప్పుడు నువ్వు ఏంటంటే దేవుడు నమ్మలేదే అప్పుడు అనుకుంటూ ఉంటావు అనమాట. అప్పుడు బాధపడతావు ఇక్కడ. కానీ దేవుడు నువ్వు దేవుడి చేతుల్లోకి వెళ్తేనంట, దేవుడు ఏం చేస్తాడంట, లీడ్ యు, అతను నిన్ను నడిపిస్తాడంట. ఇంకా అతను నిన్ను పట్టుకుంటాడంట. కరోనా టైంలో దేవుడు ఎంతమంది పట్టుకోలేదండి, అందరినీ దేవుడు పట్టుకున్నాడు. ఒకవేళ కరోనా వచ్చినా కూడా దేవుడు ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను పట్టుకుని ఉన్నాడు. అతను ఒక్క నిమిషం చేయిస్తే నువ్వేమైపోతావు తెలుసా నీకు. యూ డోంట్ నో వాట్ యు విల్ బికమ్, వాట్ యు విల్ బీ.
దేవుని చేయి పట్టుకున్నాడు, ఇంకా పట్టుకుంటూనే ఉంటాడు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి మూమెంట్ దేవుడు పట్టుకుంటూనే ఉన్నాడు నీ చెయ్యి. ఆమేన్. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ క్షణం కూడా యేసు నీ చేయి పట్టుకోబోతున్నాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, ఐ డోంట్ నో వాట్స్ ద సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, బట్ ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే God is going to hold you with his right hand and he will lead you. Amen. యేసే నేను గైడ్ చేయబోతున్నాడు, లీడ్ చేయబోతున్నాడు. ఆమేన్. అతను ఏంటంటే గైడింగ్ హ్యాండ్ అంటుంది, గైడ్ చేస్తాడు ఆయన. ఆమేన్. తర్వాత మనుషుల గైడెన్స్ మనకు అవసరం లేదు. ఓకే, దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. మనుషులు గైడెన్స్ తీసుకుంటే ఫెయిల్ అయిపోతావు, సక్సీడ్ అవ్వవు, డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది అన్నమాట. దేవుడు మాట వింటే దేవుడు అన్ని సక్సెస్లో తీసుకెళ్తాను. నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయనివ్వడు దేవుడు, చేయడు కూడా. నేను మనం చూస్తే Psalms 75 verse 8లో నేను త్వరగా ముగిస్తాను. Psalms 75 verse 8లో దేవుడు ఏం చెప్తాడంటే, for in the hand of the Lord there is a cup with a foaming wine and well mixed. He will pour out from it, and all the wicked of the earth shall drain it down to the depths. దేవుడు అంట ఏం చేస్తాడంటే పాపుల్ని జడ్జి చేస్తాడంట దేవుడు. యేసే చేతిలో ఒక కప్పు ఉందంట, ఒక పాత్ర ఉందంట, అందులో ఫోమింగ్ వైన్ వెల్ మిక్స్డ్ అయ్యిందంట. అది దేవుడు అంట భూమి మీద ఎర్త్లో అలా పోస్తానంట దుష్టులు, వీకెడ్ పీపుల్ అంట డిస్ట్రాయ్ అయిపోతారంట. వీకెడ్ దేవుడు జడ్జ్ చేస్తాడనమాట, పనిష్మెంట్ అనమాట. పనిష్మెంట్ దేవుడు పనిష్ చేస్తాడనమాట వీకుల్ని. అతను ఏ చేయండి, పనిష్ చేసే హ్యాండ్ అనమాట. అతన్ని పనిష్ చేస్తాడు యేసయ్య. నువ్వు తప్పు చేసావా, నువ్వు నాకు తెలియదు కానీ మీరు ఏ పాపలు ఉన్నారో కానీ నువ్వు పాపం చేసేస్తావు. ఎవరు తల్లిదండ్రులు చూడలేదు కదా, ఎవరు చూడలేదు కదా, టీచర్స్ చూడలేదు కదా, ఎవరు చూడలేదు కదా, చేస్తే ఏమైపోతుంది ఎవరు చూడలేదు కానీ నువ్వు చేస్తావు. కానీ గాడ్ యాజ్ అ పనిష్మెంట్ ఫర్ వాట్ యు డూ. దేవుడు నువ్వేం చేస్తున్నావో ఎవరు చూడలేదేమో, దేవుడు చేస్తున్నాడు. నీ మనసుని క్రిస్టల్ క్లియర్గా దేవుడు కనబడుతుంది. మనసు, నీ యొక్క మైండ్ నువ్వేం ఆలోచిస్తున్నావో నీ హృదయం దేవుడికి తెలుసు. గాడ్ నోస్ యువర్ హార్ట్ బికాస్ హీ క్రియేటెడ్ యు. హీ ఈజ్ యువర్ మేకర్. అతన్ని ఒక మనస్తత్వము అన్ని దేవుడు చూస్తాడు. నీకు తగిన కాలంలో నువ్వు అంతా కోస్తావు. నువ్వు దేంతో అయితే కోస్తావో దాంతో నువ్వు రీప్ చేస్తావు. ఏవైతే విత్తుతావో అదే కోస్తావు. నువ్వు నువ్వు మంచి నమ్మకమైనవి చేసి విత్తావు అనుకో, రైట్ చేస్తూ విత్తావు అనుకో, అదే కోస్తావు. సంతోషంతో కోస్తావు. తప్పులు చేస్తూ సిన్ చేస్తూ విత్తావు అనుకో, అదే నీకు కోస్తావు. నువ్వు రిజల్ట్ నువ్వు టెరబుల్గా ఉంటుంది. మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఏది పడితే అది రాస్తే మార్క్స్ ఎవరు, అది కరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ రాస్తే కదా ఇస్తారు మార్క్స్. నువ్వు ఏదైతే రాస్తావు అదే రిజల్ట్ వస్తుంది. నువ్వు రాసినా రాకపోయినా ఫుల్ మార్క్స్ ఇచ్చామంటే ఎవ్వరు ఇవ్వరు కదండి. నువ్వేదైతే నువ్వు విత్తుతావో, ఏదైతే చేస్తావో అదే నువ్వు కోస్తావు. ఈరోజు గాడ్ ఏం చేస్తాడంట, పనిష్ చేస్తాడంట. పనిష్మెంట్ ఆయన. హిస్ హ్యాండ్ హ్యావ్ జడ్జ్మెంట్ అండ్ పనిష్మెంట్. మీన్ ఇంకేంటి దేవుడు చేతులు ఎలా ఉంటాయి చూద్దాం. యెషయా వర్స్ 65 verse 2లో I spread out my hands all the day to rebellious people and who walk in that is not good, following their own advices. దేవుడు అంట అతను చేయి చాపంట వీకెడ్ పీపుల్ ఉంటారు చూడండి, తిరుగుబాటు చేసే పీపుల్ బట్ట చేతులు చాపుతున్నాడంటే నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా మార్గంలో నడండి అంటే. ఇక్కడంటే దేవుడు ఎవ్వరు దేవుడు మాట వినట్లేదంట. అందరూ వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్లో, ఓన్ అడ్వైజెస్లో, వాళ్ళ ఓన్ ఐడియాస్లో నడుచుకుని వెళ్ళిపోతున్నారంట. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను, నువ్వు దేవుడు గైడెన్స్లో నడుస్తున్నావు లేకపోతే నీ ఓన్ అండర్స్టాండింగ్లో నడుస్తున్నావు? దేవుడి చేతిలోకి వచ్చావు. దేవుడు ఈరోజు ఇంకా రాలేదేమో, ఈరోజు దేవుడు నీ చేతులు చాపుతున్నాడు. ఈరోజు వస్తావా ఏసే చేతిలోకి? ఏసే చేతిలోకి వస్తావా? ఈరోజు ఏసే నీ చాపుతున్నాడు. నువ్వు ఏసే రాకడ వరకు ఏసే చాపుతూనే ఉంటాడు చేతులు. కానీ ఏసే రాకడ వచ్చేసిన తర్వాత ఇంకా చేతులు చాపబడవు, చేతులు ముయ్యబడతాయి.
అక్కడ నువ్వు ఎంత ప్లీడింగ్ చేసినా యేసయ్య డోర్ తీయడు. కానీ ఇదే సమయం, దిస్ ఇస్ ద డే, ఇదే సమయం నీకు రైట్ టైం. యేసయ్య రాకడ వచ్చేస్తే రొమ్ము బాదుకుని ఏడుస్తారంట. ఇప్పుడు యేసయ్య నమ్ముకోండి, యేసయ్య నమ్ముకోండి అంటే ఎవ్వరూ నమ్ముకోరు. నో బడీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అంటే యేసయ్య ఎవరు? ఎన్నో చూస్తున్నాం మనం యాంటీ క్రిస్టియానిటీ. కానీ ఒక రోజు వస్తుంది అందరికీ, యేసయ్య వస్తాడు, యేసయ్య వాళ్ళందరికీ జడ్జిమెంట్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఇంకా సమయం ఉంది. దేర్ ఇస్ అ స్టిల్ చాయిస్ ఫర్ యూ. యేసయ్య ఇంకా చాయిస్ పెట్టండి నీకు, నా దగ్గరికి రా అని. పాపం చేసావా, ఘోర పాపం చేసావా, నువ్వు దేవుడికి నచ్చలేంది, తల్లిదండ్రులకు నచ్చలేంది, ఇంకా ఎవరికైతే షేమ్ తెప్పించావా, డోంట్ వరీ, ఇంకా దేవుడు నేను క్షమిస్తాడు. ఏ టైప్ ఆఫ్ సిన్ అయినా దేవుడు క్షమించగల దేవుడు ఆయన. ఐ మీన్ నువ్వు ఆయన దగ్గరకు వస్తే క్షమిస్తాడు. వెన్ యూ కమ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ హీ విల్ ఫర్గివ్ యూ అండ్ హీ విల్ బ్లెస్ యూ. అంటే దేవుడు అంటే ప్రతిరోజు చూస్తున్నాడంట. ఏంటి, ప్రతిరోజు నువ్వు వేసే చేతిలో ఉన్నావా, అది చెక్ చేసుకుంటున్నావా నువ్వు? నేను ఏసైలోను ఉన్నాను, ఏసై చేతిలో ఉన్నాను, చెక్ చేస్తున్నావా? ఏంటో జీవితం గడిచిపోతుంది, ఏంటో జీవితం వెళ్తుంది, నేను జీవితం వెనకాల వెళ్తున్నాను, టైం పాస్ అయిపోతుంది, జస్ట్ నేను ఇలాగే బతుకుతాను, ఇంక ఇదే నా జీవితం అనుకోకు. దేవుడి కోసం ఎవరన్నా అప్పుడు నువ్వు వేసే రాకుండా ఎత్తబడ్డావు అనుకో, ఏం చేసావు నువ్వు నా కోసం అంటే నువ్వేం చెప్తావు ఆన్సర్ వేసేకి? ప్రభా నేను ఏమీ చేయలేదు ప్రభా, నేను అది చేశాను ఇది చేశాను, ఈ బిల్డింగ్స్ కట్టుకున్నాను, బంగారం సంపాదించానంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు దేవుడి చేతుల్లో ఉండి దేవుడి గైడెన్స్లో నడిచి దేవుడికి మహిమకరమైన పనులు చేస్తేనే దేవుడు నీకు పరలోకంలో స్థలం ఉంది. ఈరోజు నువ్వు దేవుడి ఒక హ్యాండ్స్లో ఏసై గైడెన్స్లో నడుస్తున్నావా? ఏసైకి మహిమకరమైన పనులు చేస్తున్నావా? చెక్ యువర్ సెల్ఫ్ టుడే. ఇంకెలాంటి చెయ్యి అయింది? కీర్తనలు 110 110 అధ్యాయం 1వ అధ్యాయం చూద్దాం. 110 verse 1. The Lord says to my Lord, sit at my right hand until I make your enemies footstool. యేసయ్య చేతులు ఎలాంటివి అంటే మన శత్రువుల్ని, మన శత్రువు ఎవరండి? సాతాను కదా. సాతాన్ అంట దేవుడు అంట సాతాన్ని మనల్ని తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళంటే దేవుడు ఏం చేస్తాడంట, ఫుట్ స్టూల్ చేసేస్తాడంట, పాద పీఠం చేసేస్తాడంట. మన కాలు వేసుకొని కూర్చుంటాం కదా, అది చేసేస్తాడంట. కాలు కింద పెడతాడంట దేవుడు. ఏంటి, సాతాన్ని మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనం తక్కువగా చూసేవాళ్ళని అంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఫుడ్ స్టూల్ చేసేస్తాడంట, పాదపీఠం పెడతాడంట దేవుడు. యేసయ్య మనం అతన్ని రైట్ హ్యాండ్ దగ్గర కూర్చోబెట్టుకుని మన ఎనిమీస్ అందరినీ దేవుడు ఫుడ్ స్టూల్ చేసేస్తాడంట. ఐ మీన్ ఈరోజు కంగారు పడుకు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్, వాళ్ళు ఇబ్బంది పెడతారు, నన్ను వీళ్ళు నచ్చలేదని జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్. యేసయ్య ఒక రోజు వస్తుంది, యేసయ్య నీ పాదపీఠంగా చేసేస్తాడు నీ శత్రువుని. ఐ మీన్ కానీ వీ హ్యావ్ టు వెయిట్. యేసయ్య రైట్ హ్యాండ్ దగ్గర కూర్చోవాలి ముందు నువ్వు. ఐ మీన్ సో ఇంకెలాంటి యేసయ్య చూద్దాం. Galatians 2:9 చూద్దాం. Galatians 2:9 అందరూ నాతో పాటు ఓపెన్ చేసి చూడండి. యూ హ్యావ్ టు సీ what God has written in it. Galatians 2:9 says and when James and Ziva and John seems to be pillars and perceived grace was given to me, they gave the right hand of fellowship. యేసయ్య చెయ్యాలంటే ఫెలోషిప్ చేసే చెయ్యంట, అంటే ఫెలోషిప్ చేస్తారంట, మనతో స్నేహం చేసే చెయ్యంట యేసయ్యది. అవునండి, ఈ జనరేషన్లో ఈ సెంచురీలో ఫ్రెండ్స్ అండి ఎంతో తప్పుదారిలో నడిపించి, కొంతమంది ఏడిపించి స్నేహం చేయరు చాలామంది ఈ స్టేటస్ బట్టి. కానీ బాధపడుకో, నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు. నీ జీవితం ముగియ వరకు, జీవితం ముగిసిన తర్వాత కూడా స్నేహితుడే అండి. జీవితాంతం మన లైఫ్ అంతా అతను నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించి స్నేహిస్తాడంట. నేను అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ ఫ్రెండ్ అంట యేసయ్య.
నీతో ఫెలోషిప్ చేస్తాడంట. ఈరోజు యేసయ్య ఫెలోషిప్ కోరుకుంటున్నావా నువ్వు? లేకపోతే వరల్డ్ ఫ్లెష్ లస్ట్ కోరుకుంటున్నావా నువ్వు? లస్ట్ఫుల్ లేకపోతే ఒక సిన్ఫుల్ స్నేహాన్ని కోరుకుంటున్నావు? ఈరోజు యేసయ్య స్నేహాన్ని కోరుకో. నువ్వు ఆ స్నేహాన్ని కోరుకున్నావు అనుకో, నువ్వు నరకానికి పోతావమ్మా, నరకానికి పోతావు బ్రదర్ అండ్ సిస్టర్, నరకానికి పోతావు. నేను వాళ్ళే తప్పు ద్వారంలో నడిపిస్తాను. నేను యేసయ్య గైడెన్స్ ఉండదు కదా, తప్పు మార్గంలో నడిపించే స్నేహితులు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా దగ్గరికి రండి, నేను మంచి ఫెలోషిప్, నా చెయ్యి నీతో ఫెలోషిప్ ఉంటుంది, నీ చెయ్యి నేను పట్టుకుని నడిపిస్తాను, నిన్ను నీతో స్నేహం చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఎలాంటి చేయండి? స్నేహం చేసే చెయ్య. ఇంకెలాంటి చేయొచ్చు చూద్దాం. నేను ముగిస్తాను, ఇంకొక మాట చెప్పి ఇది ముగించుకుందాం. సాంగ్స్ ఆఫ్ సాలమోన్ పరమగీతములు, సాంగ్స్ ఆఫ్ సాలమోన్ 2:6 చూద్దాం. 2:6 and Songs of Solomon 2:6. నేను what is it? 2:6. His left hand is under my bed and his right hand embraces me. ఆయనంట అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ అంట, అతని ఎడం చేతితోనంట మన తల కింద ఉందంట. ఏ అపాయం రాకుండా, ఏ ఒక దుష్టుడు ఆలోచన రాకుండా ఆయన చెయ్యి, ఆయన లెఫ్ట్ హ్యాండ్ అంట నీ వెనకాల ఉందంట, తల కింద ఉందంట. ఆయన రైట్ హ్యాండ్ అంట ఎంబ్రేసెస్ చేస్తుందంట, నేను కౌగిలించుకుంటుందంట. అవునండి, యేసయ్య మనం చూస్తాం బయటంతా, నిన్నెవ్వరు అండర్స్టాండ్ చేసుకునేవారు లేరు, నిన్నెవ్వరు పట్టించుకునేవారు లేరు. నీకు పట్టించుకునేవారు లేరా? ఎవ్వరు లేరా నేను కేర్ చేసుకునేవారు? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా చేతిలోకి రా, నా చేయి మీద పడుకో. యేసయ్య అంట అతను రైట్ హ్యాండ్ అంటే నేను హత్తుకుంటుందంట, కౌగులించుకుంటుందంట. ఆ ప్రేమ, యేసయ్య చెయ్య ఆదరణంట, ప్రేమ చేస్తుంది, ఆదరిస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది. నీకు బయట లవ్ కంఫర్ట్స్ లేదా? నీకు ఎవరైనా లవ్ చేయట్లేదా? డోంట్ వరీ, దేర్ ఈజ్ జీసస్ ఫర్ యూ. యేసయ్య నీ కోసం ఉన్నాడు. యేసయ్య నేను కంఫర్ట్ చేస్తాడు. యేసయ్య నేను కౌగులించుకుంటున్నాడు. ఈరోజు యేసయ్య నీ చేయి పట్టుకుని నడిపిస్తాను అంటున్నాడు యేసయ్య. ఈరోజు యేసయ్య చేతిలోకి వస్తావా నువ్వు? ఇంకొకటి చదివి దేవుడు ముగించుకుంటాను. మాథ్యూ 9:18 says, ఇక్కడ ఒక చిన్న స్టోరీ. వైల్ హీ వాజ్ సేయింగ్ దిస్ థింగ్స్, ఒక రూల్ చేసే అతను వచ్చి, నా కూతురు చనిపోయిందండి, నా కూతురు చనిపోయింది, తన దగ్గరికి రండి అని చెప్తున్నాడు అనమాట. మై డాటర్ హెస్ జస్ట్ డైడ్, జస్ట్ కమ్ అండ్ లే యువర్ హ్యాండ్ ఆన్ హర్, షీ విల్ లీవ్. మీ చెయ్య ఆ అమ్మాయి మీద వేయండి, తనకి స్వస్థత వస్తుంది. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక రూలర్ ఉన్నాడండి, అతను వాళ్ళ కూతురు చనిపోయిందంట. ఇక్కడ యేసయ్యని అతను వచ్చి, అతని విశ్వాసం చూడండి, వచ్చి బోధ కూడా, యేసయ్య నా కూతురు దగ్గరికి రండి, నా కూతురు ఇప్పుడే చనిపోయింది, తన మీద చేయి పెట్టండి, తను లెగుస్తుంది అని విశ్వాసం కలిగి దేవుని పిలుస్తున్నాడు. అతని చెయ్యిని కోరుకుంటున్నాడు ఇతను. తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు. అతను చేయగానే తను లేచి కూర్చుంది. యేసయ్య చెయ్య ఇలా టచ్ చేసి, యేసయ్య ఇలా టచ్ చేశాడంట, వెంటనే లేచి కూర్చుందంట పాప. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? There was a power in his hand. There was a life in his hand. అవునండి, జీవం ఉంది ఆయన చేతిలో, పవర్ ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది. యేసయ్య మన ప్రాణం, మన సోల్స్, మన ఒక స్పిరిట్ యేసయ్య చేతుల్లో ఉంది. ఆమేన్. ఈరోజు నీ కోపిక లేదేమో, యు ఆర్ టైర్డ్ ఆఫ్, నీ హార్ట్కి హీలింగ్ కావాలేమో, నీ హార్ట్ బాగాలేదేమో, ఈరోజు నీ హార్ట్ వీక్గా ఉందేమో, ఈరోజు దేవుడి చేయి చాపబడింది నీ కోసం. యేసయ్య నిన్ను టచ్ చేయబోతున్నాడు యేసు నామంలో. యేసయ్య టచ్ చేస్తున్నాడు. ఈరోజే స్వస్థత పొందుకో. యేసయ్య నీ హృదయాన్ని స్వస్థపరచబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నేను ముగిస్తున్నాను.
అతను చేయాలంటేదంట స్వస్థపరిచే చేయంట, అతను చెయ్యంట స్వస్థపరిచే చేయంట. ఇంకా అతను చేయాలంటేదండి నీ కొరకు గాయాలు పొందిన చేయండి, ఇంకా నిన్ను సృష్టించిన చెయ్యి. ఇంకా చాలా ఉన్నాయి చెయ్యి. అతను నేను అన్నీ నీకు కావాల్సినవన్నీ అతని చేతులతో ఇస్తున్నాడు నీకు. ఏసై చేతులు నీకు ఇస్తున్నాయి కదా, ఏసై చేతిలోకి రా ఈరోజు. ఏసై నేను గైడ్ చేస్తాడు, ఏసై నువ్వు తప్పు చేసి జడ్జి చేస్తాడు, కానీ ఏసై నేను దీవిస్తాడు, అతని చేతులతో నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు. ఈరోజు ఏసై ఆశీర్వాదం పొందుకో. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు పూసుకుని, ఏసయ్యా ప్రభు ఇంతకాలం నేను లస్ట్లో జీవించాను ప్రభా, ఇంతకాలం పాపకు సిన్ఫుల్ వరల్డ్లో జీవించాను ప్రభా, నీ చేతిలోకి రాలేకున్నాను తండ్రి. ఏసయ్యా తండ్రి మీకు దూరం అయిపోయింది తండ్రి, మీ చేతులకు దూరం అయిపోయి మీ చేయి విడిచాను ప్రభా తండ్రి ఇప్పుడు వస్తున్నాను తండ్రి. లార్డ్ ఐ కమ్ టు యూ లార్డ్ ఐ కమ్ ఫేస్ లార్డ్. ఏసయ్యా నీ దగ్గరికి వస్తున్నాను తండ్రి నేను ఏసయ్య స్వస్థపరచు తండ్రి, నన్ను తండ్రి నా హృదయాన్ని స్వస్థపరచు అడుగుతావా ఏసయ్యని, నన్ను స్వస్థపరచు ప్రభా తండ్రి, నన్ను గైడ్ చేయ తండ్రి, నా చేయి పట్టుకో తండ్రి. ఏసయ్య ఒక్కసారి ఏసయ్య చేయి విడిస్తే నువ్వేమైపోతావు నీకు తెలుసా? ఏసయ్య నా చేయి పట్టుకో, ఏసయ్య చేయి పట్టుకో, ఏసయ్య నా చేయి పెట్టుకొని ఏసయ్యని అడుగుతావా? ఏసయ్య హోల్డ్ మై హ్యాండ్ లార్డ్, ఏసయ్య జీసస్ హోల్డ్ మై హ్యాండ్ లార్డ్ తండ్రి. ఏసయ్య నన్ను చెయ్యి ప్రభా, జస్ట్ టచ్ మీ లార్డ్ తండ్రి. నువ్వు ఇలా పట్టుకుంటే స్వస్థత వస్తుంది తండ్రి, నువ్వు ఇలా పట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది తండ్రి. ఏసయ్య నన్ను పట్టుకో తండ్రి, నన్ను దీవించండి తండ్రి. ఏసయ్య తండ్రి నన్ను ఆశీర్వదించండి తండ్రి, లీడ్ మీ లార్డ్, గైడ్ మీ లార్డ్. ఏసయ్య తండ్రి, ఏసయ్య నన్ను లీడ్ చేయ ప్రభా, గైడ్ చేయ తండ్రి. ఏసయ్య ప్రొటెక్షన్ చూపించు ప్రభా తండ్రి. అని అడుగుతావా ఈరోజు? అడుగుదాం. ఏసయ్య ప్రార్థన చేసుకుందాం. పరలోకమున యేసయ్య పరిశుద్ధుడా తండ్రి యేసయ్య చూస్తున్న వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతిలోకి తీసుకోండి తండ్రి. యేసయ్య మీ చేతిలోకి వస్తున్నాం తండ్రి. యేసయ్య మమ్మల్ని స్వీకరించండి తండ్రి, మా పాపాలు క్షమించండి తండ్రి. యేసయ్య మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చేతిలో స్వస్థత ఉందంటే తండ్రి, మీ చేతిలో ఏసయ్య గొప్ప పవర్ ఉందంటే తండ్రి, అథారిటీ ఉందండి తండ్రి. ఏసయ్య మీ చేతిలో స్వస్థత ఉందంటే తండ్రి, ఏసయ్య హీలింగ్ పవర్ ఉందంటే తండ్రి, మీ చేతుల్లో తండ్రి ఏసయ్య ఆరోగ్యం ఉందంటే తండ్రి. ఏసయ్య మీ చేతిలోకి వస్తున్నాం తండ్రి ఈరోజు. ఏసయ్య మమ్మల్ని స్వీకరించి తండ్రి, మమ్మల్ని మీ చేతిలోకి తీసుకోండి ప్రభా. ఏసయ్య మా చేతులు పట్టుకోండి తండ్రి. ఏసయ్య మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. చూస్తున్న వాళ్ళందరినీ దీవించండి తండ్రి. చూస్తున్న వాళ్ళందరికీ తండ్రి నాకు తెలియదు కానీ ప్రభా, ఏ ఇబ్బందితో ఏ బంధకాలతో అయితే పీడించబడుతున్నారో ఏ సునామలో గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ చైన్ ఇన్ యువర్ లైఫ్. ఏసయ్య అతని చేతులతో నీ యొక్క కట్టిబడిన సాతాను కట్టేసిన బంధకాలను తెంపి వేయబోతున్నాడు ఏసయ్య ఈరోజు. నువ్వు నమ్ముతున్నావా? ఏసైని తెంపివేస్తాడని ఈరోజు నమ్ము. ఏసైని తెంపివేస్తాడు. ఏ ద్రాక్ష శక్తితో అయితే నువ్వు పీడించబడుతున్నావో నాకు తెలియదు కానీ ఏసై తెంపి తీసివేయబోతున్నాడు. విడుదల ఇవ్వబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ యువర్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏసయ్య నా ప్రార్థన పొందుకున్నాను తండ్రి. చూస్తున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఏసయ్య మీ వాళ్ళందరి చేయ పట్టుకోండి తండ్రి. ఏసయ్య నా దీవించని ఆశీర్వదించమండి తండ్రి. ఏసయ్య నా వాక్యం దీవించండి, ఆశీర్వాదంగా ఉంచండి తండ్రి. ఏసయ్య మీ చేతిలోకి మేము వచ్చేలా సాయం చేయండి తండ్రి. ఏసయ్య నా ప్రార్థన ఈ లైన్ దీవించిన ఆశీర్వదించమండి తండ్రి. ఏసయ్య తండ్రి నా ప్రార్థన పొందుకున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you. Praise the Lord. So my brother Moses Anand is going to wish you అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ మధ్యకి నేను వాక్యం చెప్పడానికి నేను వచ్చాను. మీ కొరకై దేవుడు మీ సన్నిధిని ఆశీర్వదించుగాక. స్మాల్ వాక్యం చెప్తాను. ఈ వాక్యం మెసేజ్ ఏంటంటే దేవుడు చెప్పినట్లే అన్ని లోపడతాయి. దానికోసం చెప్పబోతాను. ఆయన ఏం చెప్తే
ఆయన ఏం చెప్తే అది శాసనం, ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అంతే. దాని గురించి చెప్పబోతున్నాను. ఆయన ఏం చెప్తే మన ఈ భూమికి అది శాసనం. దాని గురించి చెప్పబోతున్నాను. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆయనకు అసాధ్యం. ఆయన దేని ఆయన పెద్ద పెద్ద ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడానికి పెద్ద ట్రక్ కావాలి. దేవుడికి అది అవసరం లేదు. ఆయన వన్ వర్డ్, చెట్టు నువ్వు ఆ స్థలానికి వెళ్ళు అని చెప్తే అది పైకి ఎగురుతుంది. ఎగిరి అక్కడ కరెక్ట్గా ఆ ప్లేస్లో దిగుతుంది. శక్తి ఉందన్నమాట. ఆయన చెప్పిన ఆయన తయారు చేసిన వాటిల్లో ఆయన మాట వినకపోతే ఆయనకి ఎంత బాధ వస్తుందో ఆయనకు కూడా అలాగే. ఆయన చెప్పిన మాట మనం వినకపోతే ఆయనకి ఎంత బాధ వస్తుందో మనకు కూడా అలాగే. ఇప్పుడు మనం ఒక జంతువుని పెంచుకుంటాం. ఆ జంతువు మన మాట వినకపోతే మనకి ఎంత ఉంటుంది బాధ చెప్పండి. మనం పెంచుకున్న సింహం కానీ, మనం పెంచుకున్న కుక్క కానీ, మనం ఏం పెంచుకున్నా మన మాట వినకపోతే మనకి ఎంత బాధ ఉంటుందో దేవుడు కూడా అంతే. ఆ గాడి చూడండి ఎంత విశ్వాసం, అంత విశ్వాసం మనకు కూడా లేదు. మనం సిగ్గుపడాలి. ఆ గాడిద చెప్పినట్టే దేవుడు మోసింది. మనం చెప్పినట్టే ఎవరైనా మోస్తామా? నేను ఎందుకు మోయాలి, ఎక్కడ మోయాలి, ఏ చోట్ల మోయాలి అంటే రోడ్లన్నీ బాగోలేదు నేను మోయినా అని అంటే చూసారా మనం ఎలా అంటాం. కానీ గాడిద అసలు ఏం మాట్లాడలేదు. మీరు ఒక ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. ఆ గాడిద మాట్లాడలేదని నాకు తెలుసు. అయినా కూడా దేవుడికి అన్ని భాషలు తెలుసు. మన భాష మనుషుల భాషలో తెలుసు, ఇంకా జంతువుల భాషలు కూడా తెలుసు. అన్నిటితో మాట్లాడుతుంది దేవుడు. చెట్ల భాషలు తెలుసు, సముద్రం భాషలు తెలుసు, దేనితోనో మాట్లాడుతుంది. అందుకే సముద్రంలో నడిచాడు. ఆయన సృష్టికర్త. ఆయన దేనైతే తయారు చేశారు, ఫస్ట్ దేవుడు సముద్రాన్ని తయారు చేశారు. ఆ సముద్రాన్ని ఆయన చూసినప్పుడు సముద్రమా ఇంకా నువ్వు పెరగలేదు అంటాడు. పెద్ద తుఫాన్ వస్తుంది ఒకరోజు. పెద్ద సముద్రంలో పెద్ద తుఫాన్ వస్తుంది. పెద్ద దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టికర్త. ఒకరోజు సృష్టిలో ఓడలు వెళ్తున్నారు. దేవుడు ఒక చోటుకి వెళ్ళాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థించినట్లు ఇప్పుడు ఈ శిష్యులు ఆడమైన ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు పెద్ద తుఫాన్ మొదలైంది. పెద్ద తుఫాన్. అప్పుడు మన ఇండియాలో మన భూమిలో మన ఇండియాలో మాత్రమే పెద్ద పెద్ద తుఫాన్లు రా, చిన్న చిన్న వర్షం వస్తుంది. ఎందుకంటే మన ఇండియా చాలా మంచిది. ఇండియా ఇస్ ది బ్రిటిష్ కంట్రీ. అందుకనే వర్షం ఎక్కువ రాదు. అప్పుడు మనం వర్షం ఎందుకు రాదంటే మనం ఎక్కువ పొల్యూషన్ రాదు. మన ఇండియాలో పొల్యూషన్ ఎక్కువ రాదు. అందుకనే మనకు వర్షం ఎక్కువ పడదు. అప్పుడు ఒక పెద్ద నీడ వస్తుంది, పెద్ద వెలుగు నీడ. ఆ సముద్రంలో పెద్ద స్పీడ్ వస్తుంది. ఈ శిష్యులు అనుకున్నారు, రేపు భయపడకండి ఏదో దెయ్యం వస్తుంది అనుకున్నారు. అనుకుంటే వచ్చేసరికి దేవుడు ఏసై వచ్చి నేను అక్కడ ఆశ్రయించి వచ్చేసాను, ఇంక మన ఇంటికి వెళ్దామంటే యోహాను పేతురు శిష్యుడు. పేతురు అన్నాడు దేవుడితో, ప్రభువా నేను మీలాగా నడవగలనా అని అడిగాడు. ఆయన ఏం చెప్పారంటే ఎస్ యు ఆర్ కమాన్. ఎవరు వద్దన్నారు, రా అని చెప్పారు దేవుడు. అప్పుడు పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు. మొదలలేదు ఆయన కళ్ళుతో ఆయన మాత్రమే చూశాడు.
పేతురు. ఆయన ఆ పేతురు హఠాత్తుగా వెనకాల మెరుపులు వస్తే గాలి చూశాడు, అల్లే మొత్తం చూశాడు, భయపడుతున్నాడు. అప్పుడు ఇలా మునిగిపోతుండే దేవుడు చేతిని పట్టుకున్నాడు. మా కింద చెప్పింది కదా, చేతిని పట్టుకోవడం. ఆయన చేతిలో ఉన్న కజాలు ఆ చెయ్యే పేతుని పట్టుకున్నాడు. నిన్ను పట్టుకుంటుంది ఆ చెయ్య. మునిగిపోతున్నావా? పాపంలో మునిగిపోతున్నావా? శ్రమల్లో మునిగిపోతున్నావా? ఇబ్బందుల్లో మునిగిపోతున్నావా? దేవుడు నిన్ను చేపట్టుకొని లాగుతాడు. ఇప్పుడే, ఈ క్షణమే, right now in the name of, receive in the name of Jesus. ఆయన చాలా మంచివాడు. మనం ఏం చెప్తే అది చేస్తాడు. ఆయన చాలా పెద్ద సృష్టికర్త. ఆయన కూడా ఆయన మౌనంగా సిలువలో ప్రాణం పెట్టాడు. పాపం లేదు. ఇప్పుడు మనం సిలువ మీద ఏమన్నా ప్రాణం పెట్టాలంటే పాపలు పుతారు, కుడేస్తాయి. ఆయన కొట్టేటప్పుడు కూడా చాలి గల దేవుడు, క్షమించే దేవుడు. ఎంత కొట్టాడో, ఎంత ఆయన రక్తం బయటకు వచ్చేసింది, గుచ్చారు పొట్ట మీద. అయినా కూడా దేవుడు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా, మీరు ఏం చేశారో నీటికి తెలియదు, క్షమించండి, వదిలేయండి అన్నాడు. నామైతే ఏమంటాం? ప్రభువా ఈయన క్షమించకండి, ఈయన నరకంలో పడేని అంటాం. కానీ మంచి దేవుడు, మన మాట వినే దేవుడు. దేవుడు మన దీవించుకుంటూ మమ్మీ ప్రార్థన చేస్తుంది. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఆశ్చర్యకుడ, ఆలోచనకర్త, ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి నీ సన్నిధికి వచ్చాం తండ్రి. ఎంతో ఆశతో తండ్రి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించాం, నిన్ను కొనియాడాం, నిన్ను కనపరిచాం, నిన్ను మహింపరిచాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా, యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు దేవా. నాయన నా ఇద్దరు బిడ్డల్ని ప్రభా మీరు వాడుకుంటున్నారు తండ్రి. అయా స్మైలీ మోషబాబు చెప్పిన తండ్రి శ్రేష్టమైన మాటలు తండ్రి నీ బిడ్డలు విన్నారు తండ్రి. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే విన్నారో తండ్రి, ఈ దినమే ప్రభా అయా వారిని మీ హస్తంతో పట్టుకోండి ప్రభా. అయా నీ దక్షిణ హస్తంలోకి నాయన వారందరినీ మీరు తీసుకోండి ప్రభా. నీకు వందనాలు దేవను. కనికరం గల దేవుడివి, ప్రేమ గల దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే ఇరుకులో, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే వారిని మీరు తాకండి నాయన తండ్రి, వారిని ముట్టండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ చేతులతో మాకు రూపాన్ని ఏర్పరచావు ప్రభా. నీకు వందనాలు దేవా. నువ్వు సర్వ సృష్టికర్తవు దేవా. నీకు వందనాలు అయ్యా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. అయా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలు అయా. స్మైలీ మోషబాబు మీద నీ ఆత్మను ఉంచారు తండ్రి, నీ అభిషేకాన్ని ఉంచారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. బలముగా వాడుకోండి నీ దాసుని ప్రభు, నన్ను ప్రభా. అయా మా నలుగురిని కూడా ప్రభా నాయన స్మైలీ మోషబాబుని తండ్రి నాయన అయ్యా మమ్మల్ని వాడుకోండి ప్రభా. అయా స్పెషల్ అనాయింటింగ్ తో స్మైలీ మోషబాబు నింపండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నీ బిడ్డల ప్రభా చూస్తున్నారో వారిని కూడా నీ ఆత్మతో నింపండి, వారిని అభిషేకించండి, వారి కట్లు తెంపివేయండి, వారి బంధకాలని తెగిపోలేస్తున్నామలో. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. ఈ రాత్రిక సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా నిన్ను అయ్యా చూస్తున్నారో, వాక్యం వింటున్నారో దేవాన్ని మీరు తాకండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. చండి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయా చండి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దుష్టుడి కన్ను చండి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దుష్టుడి కన్ను చండి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే ఎవరి బిడ్డలను తాకండి, ఎవరి బిడ్డల ప్రభా నీ హస్తాల్లోకి తీసుకోండి అయ్యా. జారిపోతున్న పడిపోతున్న ఎవరి బిడ్డలను ప్రభా నీ హస్తాల్లోకి తీసుకోండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభు బంధువులు, స్నేహితులు ఎక్కడున్న వారిని దర్శించి మాట్లాడండి. సేవకులు, కుటుంబాన్ని, సేవకులు మీరు దీవించి ఆశీర్వాదం పొందమని అడుగుతున్నాను. మా భారతదేశాన్ని అయా కనికరించండి. మా భారతదేశంలో నెమ్మది, సమాధానము దయచండి ప్రభా. నీకు వందనాలు. శాంతి దయచండి ప్రభా. నీకు వందనాలు. కనికరించండి మా భారతదేశాన్ని ప్రభా. నీకు వందనాలు. ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగులు దయచేయండి. ఎవరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో వారికి సకల సమృద్ధి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాల, పట్టణ, తెలుగు రాష్ట్రాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీరంతా నాట్యంగా మార్చండి నాయన. అయ్యా వారిని కనికరించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
ఈ రాత్రికాల సమయంలో అయా ప్రతి బిడ్డ మీద ప్రభు నీ సన్నిధి ఉంచండి. ప్రతి బిడ్డ మీద ప్రభు నీ ఆత్మను కుమ్మరించమని, ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశ్రయించి మహిమ పొందమని, అయా నాయన విత్తబడిన వాక్యాన్ని ప్రభు ఫలింపచేసి ప్రతి ఒక్కరిలో ఆ వాక్యానుసారంగా నడిచే కృప దాయిచ్యమని, ప్రతి బిడ్డతో ప్రభు మీరు మాట్లాడి నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుని బిడ్డకు తోడేండి నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలండి. ఈరోజు మరి దేవుని బిడ్డలు నా మరి పిల్లలిద్దరు మరి జెస్సీ రేచల్ అండ్ మోజెస్ ఆనంద్ ఇద్దరు వాక్య పరిచయం చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. వారి కొరకు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. రేపు రాత్రికి మరలా 8 గంటలకు లైవ్లో కలుసుకున్నాం. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.